వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 12 నుండి నేను చదువుతున్నాను. దయచేసి అందరూ కూడా ఆలకించండి. ఇశ్రాయేలీలు మరల యెహోవా దృష్టికి దోషులైరి గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీలతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచెను. అతడు అమ్మోనీయులను అమాలేకీయులను సమకూర్చుకుని పోయి ఇశ్రాయేలీయులను వాడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరుచుకొనెను. ఇశ్రాయేలీలు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి. ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టగా బెన్యామీనీయుడైన గెరా కుమారుడగు ఏహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేతను ఇశ్రాయేలీలు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా. హల్లెలూయా. ఇక్కడ మనము చదువుకున్న వాక్య భాగము న్యాయాధిపతుల్లో 2వ న్యాయాధిపతి గురించి ఇక్కడ రాయబడింది. ఈయన గురించి చెప్పాలి అంటే విస్తృతమైన కథ ఇక్కడ ఉంటుంది, విస్తృతమైన విషయాలు ఉంటాయి. కానీ మనము కొన్ని వచనాలు మాత్రమే మనం చదువుకోవడం జరిగింది. గతంలో చెప్పినట్టుగానే ఇశ్రాయేలీలు తప్పు చేసినప్పుడల్లా కూడా దేవుడు వారిని అన్యుల చేతికి అప్పగించాడు. మరలా వారు ప్రార్థన చేసినప్పుడు వారిని రక్షించడం కోసం న్యాయాధిపతులను దేవుడు ఎన్నుకొని వారికి పంపించడం జరిగింది. ఈ సందర్భంలో మనం గమనించినట్లయితే రాయబడిన మాట, వారు మరలా యెహోవా దృష్టికి దోషులైరి గనుక అనే మాట రాయబడి ఉంది. గమనించాలి, మనము తప్పు చేసేది ఈ లోకపు దృష్టిలో కాదు. మనము ఏదైనా నేరము చేసేది, ఏదైనా పాపము చేసేది ఈ లోకపు దృష్టిలో కాదు. అది పాపము అని ఎంచబడింది ఎక్కడ అనంటే దేవుని దృష్టిలో. దేవుని దృష్టికి అది తప్పు అయితే దేవుడు దాన్ని సరిచేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుడు అది పాపమని ఎంచినప్పుడు అది మనకు పాపముగా కనబడుతూ ఉంటుంది. ఆ విషయాలను మనము గమనించాల్సిన అవసరం ఉంది. ఈ లోకంలో బహుశా ఈ లోక చట్టాల ప్రకారము, ఈ లోకపు ధర్మశాస్త్ర ప్రకారము, ఈ లోకపు నీతి ప్రకారము కొన్ని సందర్భాలలో మనము సరైన విధంగానే నడుచుకోవచ్చు. కానీ ఇక్కడ రాయబడిన మాట, వారు యెహోవా దృష్టికి దోషులైరి అనే మాట రాయబడి ఉంది. అంటే దేవుడు చెప్పినట్టుగా, లేకపోతే దేవుడు పలికినట్టుగా, దేవుడు వారికి చూపించిన మార్గములో వారు వెళ్ళక తప్పిపోయినట్టు మనకు కనబడటం అనేది జరుగుతుంది. అయితే వారిని సరైన మార్గంలో పెట్టడం కోసం, ఇశ్రాయేలీలను సరైన మార్గంలో పెట్టడం కోసం ఆయన ఏం చేశాడు అనంటే మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిచాడు. హల్లెలూయా. మోయాబీలు అనే విషయానికి మనం ఆలోచన చేసినప్పుడు ఎవరి మోయాబీలు అని ఆలోచన చేస్తే అబ్రహాముకి బంధువు అలాగే తమ్ముడైన లోతు యొక్క సంతానము మోయాబీలు. లోతు అబ్రహాము నుండి విడిపోయి సొదొమ గొమొర్రా పట్టణాలను ఎంచుకొని అక్కడికి వెళ్ళిపోయి ఆస్తులను సంపాదించుకున్న తరువాత దేవుని ఉగ్రత ఆ సొదొమ గొమొర్రా పట్టణముల మీదకి వచ్చింది. అది ప్రకటించడానికి దేవదూతల్ని దేవుడు పంపిస్తే అందులో లోతు అలాగే తన భార్య, తన యొక్క 2 కుమార్తెలు, తన యొక్క 2 అల్లులను, కాబోయే అల్లులను తీసుకుని రమ్మని దేవదూతలు చెప్పినప్పుడు ఆ అల్లుళ్ళు తమ మాటను లెక్క చేయకుండా, లోతు యొక్క మాటను లెక్క చేయకుండా సొదొమ గొమొర్రా పట్టణంలోనే నిలిచిపోయారు. ఇక లోతు తన భార్య, తన 2 కుమార్తెలు కూడా బయటికి రావడానికి ప్రయత్నం చేసినప్పుడు
దేవదూతలు చెప్పిన ప్రకారము లోతు తన ఇద్దరు కుమార్తెలు వచ్చేసారు, కానీ తన భార్య వెనక్కి తిరిగి చూడటంతో అక్కడికక్కడే ఉప్పు స్తంభమై అయిపోయింది. కాబట్టి ఆమెను పట్టించుకోకుండా వీరు బయటకు వచ్చేసారు. సోయారు అనే ఒక ప్రాంతంలో వారు నివాసాన్ని ఏర్పరచుకుని ఉంటున్న సందర్భంలో లోతుకి అలాగే వారి యొక్క కుమార్తెలకి కలిగిన సంతానమే మోయాబీలు. హల్లెలూయా. పెద్ద కుమార్తెకి కలిగిన సంతానము మోయాబీలు, చిన్న కుమార్తెకి కలిగిన సంతానము అమ్మోనీలు అని చెప్పి రాయబడి ఉంది. కాబట్టి ఇది ఈ యొక్క మోయాబీల గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఈ యొక్క మోయాబీలు ఎవరు అని మనం ఆలోచన చేసినప్పుడు, మోయాబీలకు మూలపురుషుడైన మోయాబు శరీర కోరిక వల్ల పుట్టినవాడు. హల్లెలూయా. శరీర రీతిగా పుట్టినవాడు. అంటే ఈ మోయాబు రాజుని మనము ఎవరుగా ఎంచవచ్చు అనంటే, శరీరానికి ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చే శరీర సంబంధులతో మనం పోల్చవచ్చు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆశీర్వదించబడిన ఇశ్రాయేలీయుల ప్రజలను, ఆత్మీయులైన ఇశ్రాయేలీయుల ప్రజలను, దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడే ఇశ్రాయేలీయులను దేవుడు ఎవరికి అప్పచెప్పాడు అనంటే శరీర సంబంధులకి అప్పచెప్పాడు. వారి మీద అధికారము చేయడానికి దేవుడు వారికి అధికారము ఇచ్చాడు. ఒక మాట మనము గలతీయులకు రాసిన పత్రికలో మనము గమనించినట్లయితే, ఆ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాలు నేను చదువుతున్నాను. నేను చెప్పున్నదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, అపోస్తులుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు పలుకుతున్న మాటలు శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును ఒకదానికొకటి విరోధముగా పనిచేస్తాయి అని చెప్పి రాయబడి ఉంది. అవి ఒకదానికి ఒకటి సహవాసము కలిగి ఉండలేవు. శరీరము ఆత్మ ఎప్పుడూ కూడా విరోధముగానే ఉంటాయి అని చెప్పి ఇక్కడ రాశారు. కాబట్టి మన జీవితంలో ఆత్మ సంబంధముగా మనము నడుచుకుంటూ ఉన్నప్పుడు కొంతమంది శరీర సంబంధులు మనతో కూడా నడుస్తూ ఉంటారు. కొంతమంది శరీర సంబంధులు మనతో కూడా నడిచి మన ఆత్మీయతను ప్రభావితము చేసి కొన్ని సందర్భాలలో మనల్ని శరీర సంబంధముగా మార్చివేసే ప్రక్రియలోనికి మనల్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటారు. దాని గురించే ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఇశ్రాయేలీయుల ప్రజలను మోయాబీలకు దేవుడు ఎందుకని అప్పచెప్పాడు అని అంటే, ఆత్మీయులుగా ఉండవలసిన ఇశ్రాయేలీలు శరీర సంబంధముగా వారు తయారైపోవడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ శరీర సంబంధులను వారి మీద అధికారిగా నియమించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన జీవితంలో కూడా కొన్నిసార్లు శరీర సంబంధుల యొక్క నిర్ణయాలు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. మీకు తెలుసా, ఐగుప్తు దేశంలో నుంచి ఎర్ర సముద్రము దాటిన తరువాత ఇశ్రాయేలీయుల ప్రజలు భయంకరమైన పాపము చేశారు, భయంకరమైన వ్యభిచారము చేశారు, దేవుని దృష్టిలో చేయకూడని పాపము చేశారు. అదేమిటి అంటే, ఒక బంగారపు దూడను చేసుకుని మనల్ని ఐగుప్తులో నుండి బయటికి తీసుకువచ్చిన యెహోవా ఎవరనంటే ఇదే అని చెప్పి వారు పండుగ ఆచరించి తినడానికి, త్రాగడానికి, గంతులు వేయడానికి వారు నిశ్చయించుకుని తమ మనస్సును పాడు చేసుకున్నారు. ఇక్కడ మనం గమనించాల్సి వస్తే వాళ్ళు అలా ఎందుకని తయారయ్యారు అనంటే, అప్పటి వరకు వారు ఐగుప్తులో అనేకమైన విగ్రహాలు చూశారు. వారు ఐగుప్తులో అనేకమైన దేవుళ్ళను, దేవతలను బహుశా చూసి ఉండొచ్చు. కాబట్టి అరణ్యంలోనికి వచ్చిన తర్వాత తమను నడిపించే నాయకుడు లేకపోయేసరికి, కనబడకపోయేసరికి వారు దేనిని ఎంచుకున్నారు అనంటే, తమ విడిచిపెట్టిన ఐగుప్తు సంబంధమైన విషయాలను వారు ఎన్నుకోవడం ప్రారంభించారు. హల్లెలూయా. అంటే కొన్ని సందర్భాలలో
మనము తీసుకునే నిర్ణయాలు ఎలాగుంటాయి అని అంటే, శరీర సంబంధమైన నిర్ణయాలు తీసుకోవడానికి మన మనస్సు ప్రేరేపిస్తుంది. ఎందుకు అనంటే, మన మనసు ఎప్పుడూ కూడా ఆత్మకి విరోధముగా పనిచేస్తుంది, పరిశుద్ధాత్మకు విరోధముగా పనిచేస్తుంది. ఎప్పుడూ కూడా శరీరేక సుఖము గురించే మన మనసు ఆలోచన చేస్తూ ఉంటుంది. కాబట్టి మనము ఆత్మ సంబంధముగా నడుచుకోవాలని మనము నిర్ణయం తీసుకుంటున్నప్పుడు మనకు ప్రధానమైన శత్రువు ఎవరు అనంటే మన మనసే. మన యొక్క శరీరమే, శరీర సంబంధమైన మనసే మనకు ప్రధానమైన శత్రువు. యేసు ప్రభువు కూడా తన యొక్క చివరి దినాలలో ప్రార్థన చేయడానికి వెళ్తూ ఉన్నప్పుడు తన శిష్యులతో ఏమంటాడంటే, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము అనే మాట మాట్లాడతాడు. తన ఆత్మ సిద్ధముగా ఉంది శిలువ మీదకి వెళ్ళడానికి, కానీ శరీరము దానికి ఒప్పుకోవట్లేదు అనే విషయాలు ఆయన చెప్పడం అనేది జరిగింది. ఆ ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణంలో కూడా వారు ఎన్నోసార్లు మోషేని విసిగించిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నోసార్లు వారు సనుక్కున్న సందర్భాలు ఉన్నాయి. ఎన్నోసార్లు మోషేని అనేక సందర్భాలలో గొనుక్కున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకసారి సంఖ్యాకాండము 11వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొర్రపెట్టగా మోషే యెహోవాను వేడుకొన్నప్పుడు ఆ అగ్ని చల్లారెను. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సి వస్తే, వారు ఆయాసమును గూర్చి సనుక్కున్నారంట. ఆయాసమును గూర్చి సనుక్కున్నారంట. ఎందుకంటే వారు 6 లక్షల మంది ప్రజలు, 6 లక్షల కుటుంబాలు, 6 లక్షలకు సంబంధించిన పశువులు, 6 లక్షలకు సంబంధించిన వస్తువులు, అవన్నీ కలిసి నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చాలా స్లోగా, చాలా తీరికగా నడవాల్సిన సందర్భం అది. కాబట్టి అలాగ నడుస్తూ ఉన్నప్పుడు ఎంత దూరం వెళ్ళినా సరే కనాను కనబడదే, ఎంత దూరం వెళ్ళినా సరే మనకు నీళ్లు కనబడవే, ఎంత దూరం వెళ్ళినా సరే ఆ దేశము కనబడదే. పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నారే, అది ఆశీర్వదించబడిన దేశం అన్నారే, ఆ దేశంలోనికి వెళితే మీకు ఆశీర్వాదం వస్తుందని చెప్పేసి అన్నారే, కానీ ఇంకా మనకు ఆ దేశము కనబడదేంటి, ఇంకా మనము ఆ దేశానికి చేరుకుంటామా? కొన్ని సందర్భాల్లో కొంతమంది అనుకున్నారంట, మోషేకి ఆ యొక్క దేశము తెలుసంటారా, మోషేకి ఆ యొక్క మార్గము తెలుసంటారా, ఒకవేళ తెలుసుకోకుండానే మనల్ని నడిపిస్తున్నాడా అనే అనుమానాలు కూడా వాళ్ళలోనికి వచ్చి వాళ్ళు ఆయాసము గుచ్చి సనుక్కోవడం ప్రారంభించారు. సనుక్కోవడం అంటే ఏంటి? సనుక్కోవడం అంటే ఏంటి మీ అందరికీ తెలుసు. ఏమిటి అని అంటే, ఒక వ్యక్తి గురించి వాళ్ళు ఆయన ఉన్నప్పుడు కాకుండా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన గురించి చెడుగా మాట్లాడుకుంటామే, దానినే సనుక్కోవడం అంటారు. ఒక వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు మాట్లాడకుండా ఆ వ్యక్తి దగ్గర లేనప్పుడు మనం మాట్లాడుతూ ఉంటామే, దానినే సనుక్కోవడం అంటారు. అలాగా మోషే గురించి వారు సనుక్కుంటా ఉంటే ఆ సనుగుడు ఎవరికి వినబడిందంట? యెహోవాకి వినబడింది. అసలు ఈ సనుగుడు ఎందుకని వచ్చింది వాళ్ళలోకి అని అంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు మాత్రమే రాలేదు, కొంతమంది మిశ్రిత జనము కూడా వచ్చారు. హల్లెలూయా. మిశ్రిత జనము అనంటే వాళ్ళు ఐగుప్తులో ఉన్న వాళ్ళే, ఇశ్రాయేలుకు సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు ఇశ్రాయేలు గోత్రాలకు సంబంధించిన వాళ్ళు కాదు. కానీ దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలు చూసి, ఐగుప్తులో దేవుడు చేస్తున్న ఆ అద్భుత కార్యాలు చూసి, ఆ యొక్క గొప్ప గొప్ప తీర్పులను చూసి ఈ దేవుడు గొప్పవాడు అని చెప్పి ఇశ్రాయేలుతో పాటు కలిసి ఆ ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చేశారు. వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చారు, కానీ వారిలో ఉన్న ఐగుప్తు చావలేదు. ఐగుప్తు మీద ఉన్న ప్రేమ వారికి చావలేదు. ఐగుప్తులో ఉన్న అలవాట్లు వారికి చావలేదు. ఐగుప్తులో ఉన్న ఆలోచనలు వారికి చావలేదు. ఐగుప్తులో ఉన్న పద్ధతులు వారికి చావలేదు. ఐగుప్తులో ఉన్నప్పుడు వారు రథాల మీద తిరిగారేమో తెలీదు.
ఐగుప్తులో ఉన్నప్పుడు వారు సుఖాన్ని అనుభవించారేమో తెలియదు. ఐగుప్తులో ఉన్నప్పుడు వారు మంచి మంచి భోజనం చేశారేమో తెలియదు. ఇప్పుడు ఈ అరణ్యంలో నడుచుకుంటూ ఎంత దూరం నడుస్తున్నారో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఆ గమ్యం ఏంటో తెలియదు. ఇంతమంది జనం వెళ్తున్నారని చెప్పి వారు కూడా ఆ యొక్క జనాంగంలోనికి వచ్చారు. కాబట్టి వారు సనుక్కుంటా ఉంటే మిగతా వారికి కూడా ఆ ఆలోచనలు వచ్చి ఇశ్రాయేలీయులు కూడా ఆ ఆలోచనలోనికి వెళ్ళి చాలామంది మోషే మీద సనుకోవడం ప్రారంభించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ విషయాలన్నీ నేను ఎందుకని చెబుతూ ఉన్నాను అని అంటే, మనము ప్రయాణము చేసేటప్పుడు శరీర సంబంధులు కూడా మనతో పాటు వస్తూ ఉంటారు. శరీర సంబంధులు కూడా మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఒక ఆయన అన్నాడు, అయ్యా మీరు ఒక్కొక్కసారి గట్టిగా అరిచి ప్రార్థన చేస్తున్నారు, అరిచి మీరు ప్రసంగాలు చేస్తున్నారు, అలా అరవద్దయ్యా అని అన్నాడు. ఎందుకనంటే మీకు ఏమైనా డిస్టర్బెన్స్గా ఉందంటే, లేదండి అలా అరిస్తే మీరు ఎక్కువ కాలం బతకరండి అని అన్నాడు. ఏమన్నాడు? మీరు ఎక్కువ కాలం బతకరండి అని చెప్పేసి అని అన్నాడు. అప్పుడు మా బైబిల్ కాలేజీలో మా ప్రిన్సిపల్ గారు చెప్పిన ఒక మాట వారితో చెప్పాను. ఏమిటి అని అంటే, కాకిలా కలకాలం బ్రతికే కన్నా హంసలాగా 6 నెలలు బ్రతికితే చాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకని చెప్తున్నానంటే, వాళ్ళు ఈ భూమి మీద ఎక్కువ కాలం జీవించాలనుకునే వాళ్ళు ఏమంటారంటే ఎక్కువ కాలము బ్రతికేలాగా ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి ఆలోచన చేయవద్దని నేను అనట్లేదు. ఆరోగ్యం గురించి ఆలోచన చేసినప్పుడు దేవుని పరిచర్యను నిర్లక్ష్య పెట్టడం అనేది సరైన పద్ధతి కానే కాదు. మన ఆరోగ్యము చాలా అవసరము. మనకి దేవుడు ఇచ్చిన యొక్క శరీరాన్ని కాపాడుకోవడం చాలా అవసరము. అదే ఈ శరీరాన్ని దేవుని పరిచర్యలో మనం వాడుతూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో శరీరాన్ని కూడా మనం నిర్లక్ష్య పెట్టాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మీ దేహమును చంపువానికి మీరు భయపడవద్దు, కానీ మీ యొక్క ఆత్మను అలాగే మీ యొక్క దేహమును నరకములో పడద్రోయగలవానికి మీరు భయపడుడి అని దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ఈ యొక్క దేహము ఎంతవరకునంటే ఈ భూమి మీద ఉన్నంత వరకు మాత్రమే. ఈ భూమిని దాటిపోయిన తర్వాత ఈ దేహము మరలా మట్టిలో కలిసిపోతుంది. ఆ తర్వాత ఇంకొక శరీరం మనకు వస్తుంది. ఆ శరీరము ఒక్కొక్కసారి ఎక్కడికి వెళ్తుంది అని అంటే, మనం చేసిన క్రియలను బట్టి నరకానికో లేకపోతే పరలోకానికో మనం వెళ్తూ ఉంటాం. కాబట్టి మనము శరీర సంబంధమైన విషయాల్లో జాగ్రత్త తీసుకోకూడదా అంటే ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ అవి ఆత్మకు అడ్డంకుగా ఉంటే గనక వాటిని మనం నిర్లక్ష్య పెట్టాలి అని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎవరికి అప్పచెప్పాడు అని అంటే, శరీర సంబంధులకు అప్పచెప్పాడు. శరీర సంబంధమైన అధికారము కొన్నిసార్లు మనల్ని చాలా ఇబ్బందులు పెడుతుంది. మీరు దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలను గమనించండి. అక్కడ నెబుకద్నెజరు రాజు చేసిన బొమ్మకి వారు మ్రొక్కనందుకు వారిని ఎక్కడ పడేశారు అని అంటే, అగ్నిగుండంలో పడవేయడానికి వారు ఆజ్ఞాపించడం అనేది జరిగింది. అయితే వారిని రక్షించగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడికే వారు విధేయత చూపించినప్పుడు ఆ అగ్నిగుండంలో కూడా దేవుడు వారిని రక్షించినట్లుగా మనం చూస్తాం. మన జీవితంలో కూడా కొన్ని సందర్భాలలో శరీర సంబంధమైన విషయాలు కలిగిన వ్యక్తులు మన మీద అధికారం కలిగి ఉంటారు. అది మన ఇంట్లోనే కావచ్చు, లేకపోతే మనం పని చేసే చోట కావచ్చు, లేకపోతే మనం సహవాసం చేసే చోట కావచ్చు, లేకపోతే వేరే వేరే సందర్భాలలో అయి ఉండొచ్చు, వేరే వేరే పట్టణాల్లో అయి ఉండొచ్చు, వేరే వేరే గ్రామాల్లో అయి ఉండొచ్చు, వేరే వేరే రక్త సంబంధాలలో అయి ఉండవచ్చు. కొంతమంది శరీర సంబంధులు మన మీద అధికారము చెలాయిస్తారు. దానికి కారణం ఏమిటి అంటే, దేవుడే ఆ అధికారాన్ని వారికి ఇచ్చాడు. దేవుడే ఆ అధికారాన్ని వారికి కొనసాగించేలాగా చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాము. చాలా రోజుల క్రితం మీకు కొరింథీయులకు రాసిన పత్రిక గురించి చెబుతూ ఉన్నప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో కొన్ని విషయాలను మనము ధ్యానం చేస్తాం. అవేమిటి అని అంటే 10వ వచనం నుంచి 2వ అధ్యాయము 10వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనిషి ఆత్మకే గాని మనుషులలో మరి ఎవనికిని తెలియను. అలాగే
దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకే మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. హల్లెలూయా. ఇక్కడ ప్రకృతి సంబంధమైన మనుషుడి గురించి రాయబడి ఉంది. ప్రకృతి సంబంధి అయిన మనుషుడంట దేవుని ఆత్మ విషయములను ఏమాత్రము కూడా అంగీకరించడంట. మేము బైబిల్ ట్రైనింగ్ అయ్యేటప్పుడు ఒక చోట ప్రార్థన జరుగుతుంది. ఆ ప్రార్థనకి ముందు స్టూడెంట్స్ని పంపించారు. మేము ముందు వెళ్ళి అక్కడ ప్రార్థన స్టార్ట్ చేసి స్తుతి ఆరాధన స్టార్ట్ చేసి పాస్టర్ గారు వచ్చేలోపు అక్కడ ప్రార్థనలు ఎక్కువగా చేయించాల్సిన బాధ్యత స్టూడెంట్స్ మీద ఉంటుంది. ఈలోపు ఆ ఇంటికి వెళ్ళగానే ఆ ఇంటి ఆవిడ మాకు బయట నుంచి మజ్జిగ ప్యాకెట్లు, లస్సీ అంటారు చూడండి, మజ్జిగలో ఉప్పేస్తారు, లస్సీలో పంచదార వేస్తారు, ఆ లస్సీ ప్యాకెట్లు తీసుకొచ్చి ఇచ్చింది. అప్పుడు ఉపవాసంలో ఉన్నాం అందరం కూడా. ఇచ్చి ఏమందంటే, అయ్యా మీరు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఏదైనా పని చేసుకుంటారా అని అడిగింది. అడిగితే, లేదమ్మా మేము సంపూర్ణంగా సమర్పించుకున్నాము దేవుని సన్నిధిలో, మేము సంపూర్ణంగా దేవుని యొక్క పని చేయాలని అనుకుంటున్నాం అని అంటే, ఆవిడ ఏమందంటే, మరి ఎలా బతుకుతారయ్యా మీరు అని అంది. మీరు ఎలా బతుకుతారయ్యా అని అంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఒక ఆయన ఏమన్నాడంటే, మా ఏలియాని పోషించడానికి దేవుడు కాకిని ఉపయోగించుకున్నాడు. మేము వచ్చేటప్పుడు చాలా దాహంతో వచ్చాము, మాకు నీళ్ళు ఎవరు ఇస్తారు అనుకున్నావు, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు లస్సీ ప్యాకెట్లు ఇచ్చారు చక్కగా. ఏలియాకి కాకులు ఎలాగిచ్చాడో మాకు మిమ్మల్ని అలాగిచ్చాడు. ఎందుకనంటే కాకులు ఎవరికైనా పెడతాయా? ఎవరికి పెట్టం. కాకులు ఎవరికి పెట్టడం కూడా తెలీదు. అటువంటి కాకుల్నే ఏలియాని పోషించడానికి దేవుడు వాడుకున్నప్పుడు మమ్మల్ని కూడా పోషించడానికి దేవుడు ఎవరినైనా వాడుకోగలడు, ఎటు నుంచి అయినా సరే అయినా ఇవ్వగలడు అని చెప్పి ఆ రోజున ఒక అన్నయ్య ఆ సమాధానాన్ని చెప్పాడు. నేను ఎందుకని ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాను అని అంటే, చాలామంది యొక్క అభిప్రాయంలో నేటి సేవకుల గురించి ఉన్న అభిప్రాయం ఏమిటి అని అంటే, కొంతమంది సేవకులను పక్కన పెట్టేస్తే డబ్బు కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, అది మీకు తెలుసు. కొంతమంది సత్యంగా నడిచే సేవకుల్ని చూసి కూడా ఏమంటారు అని అంటే, వీరు పని పాట ఏది చేయరు, వీళ్ళ పోషణ ఎలా జరుగుతుంది అని అంటే, ఎలా జరుగుతుంది, పైనుంచి వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. అంటే ఇలాగ దేవుడు పోషిస్తాడు, దేవుడు నడిపిస్తాడు, దేవుడు సమస్తమును చూచుకోగలడు అనే విషయాన్ని చెప్పినప్పుడు ప్రకృతి సంబంధమైన మనుషులకు అది అర్థం కాదు. ప్రకృతి సంబంధమైన మనుషులు దానిని అంగీకరించలేరు. ఎందుకనంటే ఇది ఆత్మ సంబంధమైన కార్యము కాబట్టి, అది పరిశుద్ధాత్మకు మాత్రమే తెలుసు కాబట్టి, ప్రకృతి సంబంధమైన మనుషులు పరిశుద్ధాత్మకు దూరంగా ఉంటారు కాబట్టి వారికి ప్రకృతి సంబంధమైన ఆత్మ సంబంధమైన విషయాలు వారికి తెలియదు. అందుకే ప్రభు తను చెబుతున్న వాక్యములు అప్పుడప్పుడు ఏమంటాడు అని అంటే, ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవులు గలవాడు వినుగాక. ఆయన చెప్పిన మాటలు చాలామందికి అర్థం కాలేదు ఆ దినాలలో. కానీ ఆ తరువాత శిష్యులు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాత ఆ విషయాలను అర్థము చేసుకుని అదే విషయాలను అందరికీ ప్రకటించడం వారు ప్రారంభించారు. నేను ఎందుకని విషయాన్ని చెబుతూ ఉన్నాను అని అంటే, మనము మన జీవితంలో ఆత్మీయమైన ప్రయాణం చేసేటప్పుడు, ఆత్మీయంగా మనం ముందుకు వెళ్ళేటప్పుడు కొన్ని సందర్భాలలో ప్రకృతి సంబంధమైన మనుషులు, శరీర సంబంధమైన మనుషులు మన ప్రక్కనే ఉండి మనల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈ చర్చి కట్టినప్పుడు మీ అందరికీ తెలుసు, పూర్తవుద్దా అని అన్నారు. మీకు తెలియదేం కాదు, ఇది అవిద్దా అన్నారు. చాలామంది దీని గురించి ప్రచారం చేయడం ప్రారంభించారు. ఈ జన్మకి ఈ యొక్క సంఘము బాగుపడదనే విషయాలు కూడా బయటకు వచ్చాయి. కానీ దేవుడు ఊరుకున్నాడా? దేవుడు విడిచిపెట్టాడా?
అంటే ఆ విషయాలు ఎందుకు వచ్చినాయి అని అంటే, ప్రకృతి సంబంధమైన మనుషులు, లేకపోతే ఆత్మ విషయాలను అంగీకరించలేని మనుషులు ఇటువంటి వాటిని ముందుగా వాటిని కలిగి ఉంటారు. అటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. విశ్వాస సంబంధమైన ఆలోచనలు మనం ముందుగా చేయాల్సిన అవసరం ఉంది. విశ్వాస సంబంధమైన ఆలోచనల ద్వారా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ విశ్వాస సంబంధమైన ఆలోచనలు ఎవరిస్తారు అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉంటాడు. న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలీయులకు దేవుడు ఏం చేశాడు అని అంటే, వారిని శరీర సంబంధమైన రాజుకి వారిని అప్పగించడం జరిగింది. అయితే వారు ఏం చేశారు? వారు వీరిని వాడగొట్టి వీరికున్న ఆస్తిని అంతటినీ కూడా వారు లాగేసుకున్నారు. ఖర్జూరపు చెట్ల పట్టణమును వారు స్వాధీనపరుచుకున్నారు. ఖర్జూరపు చెట్ల ద్వారా ఆ రోజుల్లో బాగా వ్యాపారం జరిగేది. అటువంటి ఖర్జూరపు చెట్లు ఆదాయాన్నిచ్చే ఖర్జూరపు చెట్ల యొక్క పట్టణమును వారు స్వాధీనపరచుకోవడం అనేది జరిగింది. అటువంటి సందర్భంలో ఇశ్రాయేలీలు వారు కప్పము కట్టి ఆ ఖర్జూరపు చెట్లను వాడుకోవడానికి వారు అంగీకరించడం జరిగింది. ఆ దినాలలో వారు 18 సంవత్సరాలు వారికి దాసులుగా ఉన్నారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ సందర్భంలో వారు ఏం చేశారు అంటే, మరలా దేవునికి ప్రార్థన చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించాలి, వారు తమ చుట్టూ ఉన్న ఏ ప్రజల వైపుకు తిరగలేదు కానీ, వారిలో ఉన్న ఏ వ్యక్తిని కూడా వారు సొంతంగా ఎన్నుకోలేదు కానీ, వారిలో ఏదో సొంత ఆలోచన చేత వారు ముందుకెళ్ళలేదు కానీ, వారు ఏం చేశారు అని అంటే, కష్టము వారి మీదకి వచ్చినప్పుడు, శ్రమ వారి మీదకి వచ్చినప్పుడు, అవమానము వారి మీదకి వచ్చినప్పుడు, వారు కలిగి ఉన్న ఆస్తులను వారు పోగొట్టుకున్నప్పుడు వారు దేని మీద ఆధారపడ్డారు అని అంటే, ప్రార్థన మీద ఆధారపడ్డారు. హల్లెలూయా. ఆత్మ సంబంధులుగా నడుచుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన మొట్టమొదటి నిర్ణయం ఏమిటి అంటే, ప్రార్థన. ప్రార్థించే వ్యక్తి శక్తివంతముగా తయారవుతాడు. ప్రార్థించే వ్యక్తి ఒక్కడే ఉన్నా సరే 10,000 మందితో అతడు సమానము. హల్లెలూయా. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఒకవేళ మనం ఒంటరిగా ఉండి ప్రార్థన చేసినా కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. మనల్ని 1000 మందిగా చేయగలిగిన ధైర్యము లేకపోతే ఆ యొక్క సామర్థ్యము మన దేవునికి ఉంది. వారు యెహోవాకి మొరపెట్టినప్పుడు ఆయన బెన్యామీను గోత్రంలో నుండి ఒక న్యాయాధిపతిని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. బెన్యామీను గోత్రంలో నుండి ఒక న్యాయాధిపతిని ఎన్నుకున్నాడు. ఆ న్యాయాధిపతి పేరు యెహూదు. యెహూదు అతని పేరు. ఇక్కడ మనం గమనించాల్సి వస్తే, బెన్యామీను గోత్రం నుండి దేవుడు ఎన్నుకుంటూ ఉన్నప్పుడు బెన్యామీను అనే పదానికి అర్థం ఏమిటి అని ఆలోచన చేస్తే దాని గురించి నేను చూపించట్లేదు కానీ, యాకోబు యొక్క భార్య అయిన రాహేలుకు పుట్టిన 2వ కుమారుడు బెన్యామీను. యాకోబుకి 12 మంది కుమారులు ఉంటే అందులో చివరిగా పుట్టినవాడు బెన్యామీను. రాహేలు తన గర్భము ధరించి బెత్లెహేము ఎఫ్రాతా ప్రాంతంలో ఆ మార్గంలో నడుస్తూ వెళుతూ ఉన్నప్పుడు అక్కడే తనకి ప్రసవం అయిపోయింది, డెలివరీ అయిపోయింది. ఆ డెలివరీ అయిపోయినప్పుడు తన చచ్చిపోయే పరిస్థితుల్లో ఏమందంటే, తన కుమారునికి జన్మనిచ్చింది. ఆ కుమారునికి జన్మనిచ్చిన తర్వాత ఆ రాహేలు అక్కడే చనిపోయింది. ఆ చనిపోయేటప్పుడు ఆ కుమారుని చూసి ఏమందంటే, బెనోని అనంది. బెనోని అనంటే నా దుఃఖపుత్రుడు, నాకు దుఃఖం కలిగించిన పుత్రుడు అని చెప్పి అర్థం. కానీ యాకోబు ఏమన్నాడు అంటే, ఇతడు బెనోని కాదు బెన్యామీను అని అన్నాడు. హల్లెలూయా. బెన్యామీను అనంటే నా కుడి చేతి పుత్రుడు. ఎవరు? కుడి చేతి పుత్రుడు. మన సాధారణంగా మనందరికీ కూడా ఏ వాటం ఉంటుంది? మనకి ఎడమ చేతి వాటం ఉంటుందా, కుడి చేతి వాటం ఉంటుందా? కుడి చేయి వాటం ఉంటుంది అందరికీ కూడా. చాలా కొద్ది మందికి ఎడమ చేతి వాటం ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా కుడి చేయి వాటం ఉంటుంది. మనకి ఈ కుడి చేయి బలంగా మనకి పనిచేస్తుంది. కుడి చేతి పుత్రుడు అంటే నా బలమైన పుత్రుడు అని అర్థం. హల్లెలూయా. అంటే నా కుడి చేయి ఎవరికి సొంతము అని అంటే బెన్యామీనికి. యాకోబు అంటున్నాడు, నా కుడి చెయ్యి ఎవరికి సొంతం అంటే బెన్యామీనికి. ఆయన అన్నాడు లేకపోతే అది దేవుని ప్రణాళిక మనకు తెలియదు కానీ, ఆ తర్వాత ఇశ్రాయేలు గోత్రాలలో బెన్యామీను గోత్రములో ఉన్నటువంటి వీరులు, శూరులు ఇంకా ఏ గోత్రంలోనూ లేరు. హల్లెలూయా. కత్తితో యుద్ధము చేయాలి అని అంటే బెన్యామీను గోత్రంలో నుంచి. అసలు ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు ఏ గోత్రం నుంచి వచ్చాడంటే బెన్యామీను గోత్రం నుంచి వచ్చాడు. సౌలు బెన్యామీను గోత్రానికి సంబంధించిన వాడు. అలాగే క్రొత్త నిబంధనలో అపోస్తులుడైన పౌలు కూడా బెన్యామీను గోత్రానికి సంబంధించిన వాడు.
అంటే ఈ విషయాలన్నీ మనం ధ్యానం చేసినప్పుడు బెన్యామీను గోత్రాన్ని దేవుడు ఒక పద్ధతి కోసము లేకపోతే ఒక కార్యం కోసం ఎన్నుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ బెన్యామీను గోత్రంలో నుంచి దేవుడు ఒక వ్యక్తిని లేపాడు. బెన్యామీను అని అంటే నా కుడి చేతి పుత్రుడు అని అర్థము. అతనిలో బలం ఉంటుంది అని అర్థము. అతను కుడి చేతితో యుద్ధం చేస్తాడని అర్థం. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే యెహూదు అనే రక్షకుణ్ణి వారి కొరకు యెహోవా నియమించిన 15వ వచనంలో ఉంటుంది. అతడు ఎడమ చేతి పనివాడు, అతని చేతను ఇశ్రాయేలీలు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా. హల్లెలూయా. గమనించాలి, అతడేమో కుడి చేతి పుత్రుడు అనే అర్థం ఇచ్చే బెన్యామీను గోత్రం నుంచి వస్తే ఈ న్యాయాధిపతి ఎవరు అని అంటే ఎడమ చేతి వాటం వాడు. కుడి చేతి వాటం వాడు ఎక్కువగా పనిచేస్తాడా, లేకపోతే ఎడమ చేతి వాటం వాడు ఎక్కువగా పనిచేస్తాడా? కుడి చేతి వాటం వాడే ఎక్కువగా పనిచేస్తాడు. ఎందుకంటే బలమంతా కూడా కుడి చేతిలోనే ఉంటుంది అని చాలామంది యొక్క అభిప్రాయం. కాబట్టి ఇక్కడ ఎడమ చేతి వాటము కలిగిన యెహూదును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఎప్పుడూ కూడా మన బలముతో మనకు విజయాన్నివ్వడు. మన బలము ఏమాత్రము కూడా ఆయనకు అవసరం లేదు. మన యొక్క నైపుణ్యము ఏమాత్రము కూడా ఆయనకు అవసరం లేదు. మన యొక్క ఆస్తులు, మన యొక్క అంతస్తులు, మన యొక్క ఇల్లు, మన యొక్క పలుకుబడి ఏది కూడా ఆయనకు అవసరం లేదు. మనము కేవలం ఆయనకి విధేయత చూపిస్తే మాత్రమే దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ యెహూదు అనే ఈ యొక్క న్యాయాధిపతి ఏం చేశాడనంటే ఆ రోజుల్లో మోయాబు రాజైన ఎగ్లోను దగ్గరికి వెళ్ళి నీతో ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. అతని దగ్గరికి కప్పం కట్టడానికి, ట్యాక్స్ కట్టడానికి వెళ్ళాడు. నీతో ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నానంటే వాడు ఏం చేశాడంటే తన దగ్గరున్న ప్రజలందరినీ కూడా బయటికి పంపించేసి తను ఒంటరిగా ఉన్నాడు. అతను బాగా లావుగా ఉంటాడు, నాలాగా బాగా లావుగా ఉంటాడు, అటు ఇటు కదలలేడు. అటువంటి పరిస్థితిలో అతడు స్థూలకాయం చేత కుర్చీ మీద కూర్చున్నప్పుడు ఈ యెహూదు ఏం చేస్తాడంటే తన కుడి తొడ మీద ఎడమ తొడ మీద ఒక చిన్న కత్తి పట్టుకుని ఉంటాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ కత్తిని తీసి అతని కడుపులో పొడి చేస్తాడు. అతని కడుపులో పొడి చేసి ఎంత గట్టిగా పొడుస్తాడంటే అది బయటికి లాగడానికి కూడా కత్తి రాలేదు, పిడితో పాటు లోపలికి వెళ్ళిపోయింది. అంత గట్టిగా పొడి చేయడం అనేది జరిగిందనమాట. అలాగ పొడి చేస్తే కొంచెం సేపటికి ఇతను ఈ యెహూదు ఏం చేస్తాడంటే కిటికీలో నుంచి బయటికి వచ్చి పారిపోతే ఈలోపు ఇతను ఏమైపోయాడని చెప్పేసి 1-2 గంటల తర్వాత సేవకులు తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వస్తే ఈ ఎగ్లోను రాజు అప్పటికే చచ్చిపోయి ఉంటాడు. ఆ విధంగా యెహూదు అనే వ్యక్తి ఇశ్రాయేలుని రక్షిస్తాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యెహూదు అనే వ్యక్తి డైరెక్ట్గా లేకపోతే వీరోచితముగా పోరాడి వారి మీద విజయం సాధించలేదు. మొన్న ఆ మధ్య మనం ఒత్నియేలు గురించి చెప్పుకున్నాం. ఒత్నియేలు న్యాయాధిపతిగా ఉన్న దినాలలో ఆయన యుద్ధం చేసినప్పుడు ఆయన దొంగచాటుగా వెళ్ళి ఏమాత్రం కూడా యుద్ధం చేయలేదు. ఒత్నియేలు అంటే సింహం అని అర్థం. ఆయన సింహం లాగానే వారికి ఎదురుగా వెళ్ళి యుద్ధం చేసి ఆ యొక్క కోషండ్రి షాతాయిము అనే రాజుని జయించడం అనేది జరిగింది. హల్లెలూయా. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే యెహూదు అనే వ్యక్తి తన దేవునికి ఏమాత్రము ఇష్టం లేని ఒక పద్ధతిని ఎన్నుకున్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఏదేమైనా కానీ దేవుడు కొన్ని పద్ధతుల ద్వారా ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి ఇక్కడ యెహూదు అనే రక్షకుడిని ఎన్నుకోవడం అనేది జరిగింది. అయితే దీని ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి? నేను ఇక రెఫరెన్స్ బైబిల్ చదువుతున్నప్పుడు యెహూదు అంటే ఏంటి, దాని యొక్క అర్థం ఏంటి అని చెప్పేసి నేను ఆ పేరుకి అర్థం ఏంటి అని బైబిల్ని నేను వెతికినప్పుడు అందులో కూడా ఏముందంటే దేవుణ్ణి స్తుతించువాడు అని అర్థం ఉంది. ఇంతకుముందు యోధా అంటే దేవుణ్ణి స్తుతించడం అని మనం అర్థం చేసుకున్నాము. అలాగే యెహూదు అంటే అర్థం ఏమిటి అని అంటే దేవుణ్ణి స్తుతించేవాడు అని అర్థం. హల్లెలూయా. మన కుడి చేతి బలం ఏమిటో తెలుసా? దేవుణ్ణి స్తుతించడమే. ఏం చేయడము?
దేవుణ్ణి స్తుతించడమే. దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే మన బలము పెరుగుతూ ఉంటుంది. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే మన బలము పెరుగుతూ ఉంటుంది. మన కుడి చేతి బలం పెరుగుతూ ఉంటుంది. ఆ యొక్క బలాన్నే దేవుడు వినియోగించుకుని మనకు రక్షణ ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. శరీర సంబంధులపై మనకు విజయము రావాలి అని అంటే, శరీర సంబంధుల యొక్క అధికారముపై మనకు విజయము రావాలి అని అంటే, వారి యొక్క అధికారము నుండి మనం విడుదల పొందాలి అని అంటే, మనము బలముగా స్తుతి చేయవలసిన వారమై ఉన్నాము అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు కూడా స్తుతించే వ్యక్తిగా ఉండాలి. మనమందరం కూడా స్తుతించే ప్రజలుగా ఉండాలి. మనం ఎందుకు స్తుతి చేయాలి అని అంటే, ఈ మధ్య నేను ఒక ఉదాహరణ చెప్పాను. ఏం చేయనంటే, ఒక స్వామీజీ అంట తపస్సు చేసి చాలా శక్తిని సంపాదించుకున్నాడు. తపస్సు చేసి చాలా సంవత్సరాలు తపస్సు చేసి చాలా శక్తిని సంపాదించుకున్నాడు. ఎంత శక్తి అని అంటే, ఆయన తలుచుకుంటే ఆకాశం నుండి వర్షం కురుస్తుంది. ఆయన తలుచుకుంటే పర్వతాలు బద్దలైపోతాయి. ఆయన తలుచుకుంటే సముద్రంలో ఉన్న నీరు ఎండిపోతుంది. అటువంటి గొప్ప శక్తిని తాను సంపాదించుకున్నాడు. సంపాదించుకున్న తర్వాత ఒకసారి ఆయన ఏమనుకున్నాడు అని అంటే, ఒక కుక్కను చూసి ఆ కుక్కని పెంచుకుందామని అనుకున్నాడు. 2-3 రోజులు దాన్ని పెంచుకున్న తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఎంత శక్తివంతమైన శక్తిని కలిగి ఉన్నవాడినే, పర్వతాలను పిండి చేయగలను, సముద్రాన్ని ఎండిపోచేయగలను, ఆకాశం నుండి వర్షంను కురిపించగలను. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే, ఈ కుక్క తోకని లైన్గా చేస్తాను అని అనుకున్నాడంట. ఏం చేస్తాడంట? కుక్క తోకని లైన్గా చేయాలనుకున్నాడు. ఆయన లైన్గా చేయాలనుకుని ఏమనుకున్నాడు అని అంటే, ఆ కుక్క తోకని లైన్గా లాగడం మొదలుపెట్టాడు. పెడితే అది లైన్గా వచ్చినట్టుగా వచ్చి వదలగానే ఏమైపోయింది? మరలా వంకర అయిపోయేది. అలాగా చాలా రోజులు ప్రయత్నం చేశాడు, కానీ తనకు కుదరకపోతే ఒక్కొక్కసారి రాయి కట్టి వదిలేశాడు. వదిలేస్తే 2-3 రోజుల తర్వాత రాయి చేసినా సరే మరలా అది ఏమైపోయింది అంటే మరలా వంకర అయిపోయింది. ఇక అదేమి చేయలేక ఈ ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత విఫలమైపోయిన తర్వాత అతను ఏం చేశాడంటే, ఒక బద్ద కడదామని చెప్పేసి ఒక పెద్ద బద్ద తీసుకుని దానికి లైన్గా ఒక బద్ద కట్టి 2-3 నెలలు 4-5 నెలలు కూడా దాన్ని అలాగే వదిలేసి 4-5 నెలల తర్వాత ఆ బద్దను తీస్తే అది మరలా వంకర అయిపోయింది. అప్పుడు అనుకున్నాడంటే తన మనసులో, నాకెంత శక్తి ఉందే, నేను పర్వతాల బద్దలు కొట్టేస్తాను, సముద్రాలు ఎండిపోచేసేస్తాను, అలాగే ఆకాశం నుండి వర్షాన్ని కురిపించేస్తాను, ఎంత శక్తి ఉందే, నేను కుక్క తోకని నేను లైన్ చేయలేకపోతున్నాను, నా జీవితం ఎందుకని చెప్పి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడంట. కుక్క తోకని లైన్గా పెట్టలేకపోతున్నానని చెప్పేసి ఆయన మనోవేదనకు గురి అయిపోయాడు. నేను ఎందుకని ఈ విషయాన్ని చెప్పానంటే, ఆ కుక్క తోక వంకర ఎలాగో మన మనసు కూడా వంకరగా ఉంటుంది. ఎప్పుడు మన మనసు కూడా వంకరగానే ఉంటుంది. మన మనసు కూడా ఎప్పుడు వంకర యొక్క ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. శరీర సంబంధాలు ఎక్కువగా పనిచేసేది ఆ మనసే, ఆ శరీర సంబంధమైన మనసే పనిచేస్తుంది. అలాగని ఆత్మ సంబంధంలో పని చేయదా అంటే, ఆత్మ సంబంధంలో కూడా అది పనిచేస్తుంది. కొన్ని సందర్భాలలో మనము కూడా నిరాశలోనికి వెళ్తూ ఉన్న సందర్భాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనము కూడా అవిశ్వాసపు ఆలోచనల చేత ముందుకెళ్లే సందర్భాలు ఉంటాయి. అటువంటి సందర్భంలో మన మనస్సు మన వెనక్కి లాగుతూ ఉంటుంది. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, ఆ మనస్సు నిలబడాలి అని అంటే, ఆ మనస్సు స్థిరంగా ఉండాలి అని అంటే ఏం చేయాలంటే స్తుతి చేయాలి. స్తుతి చేయడం ద్వారా మాత్రమే మనము స్థిరముగా నిలబడగలము. స్తుతి మాత్రమే మనల్ని నిలబెట్టగలదు. గమనించాలి, జైలు గోడల మధ్య వారు ఆ సంఖ్యలతో ఉంటూ ఉన్నప్పుడు పౌలు శీలలు చేసింది ఆరాధన. మధ్యరాత్రి వేళ వారు కృతజ్ఞతాస్తుతులు చేస్తూ దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడున్న ఖైదీలందరూ కూడా విన్నారు. ఆ యొక్క ఆరాధన వారికి దేవునికి మహిమకరంగా జరిగినప్పుడు వారి యొక్క సంఖ్యలు విడిపోయాయి. ఆ యొక్క జైలు తలుపులు తెరవబడ్డాయి. ఖైదీలందరూ కూడా విడుదల పొందారు. హల్లెలూయా. అంటే స్తుతి అనేది భయంకరమైన పరిస్థితుల్లో కూడా మనల్ని ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మనల్ని నిలబెడుతుంది. అటువంటి స్తుతి మనం చేయగలగాలి. అటువంటి స్తుతి చేసినప్పుడు అది ఎటువంటి శరీర కార్యమే అయినా సరే, అది ఎటువంటి శరీర సంబంధమైన అధికారమే అయినా సరే, అది వారి జీవితంలో ఎప్పటికీ కూడా పనిచేయదు. నేను ఒక సాక్ష్యం విన్నాను, అది మీతో చెప్పానో లేదో నాకు గుర్తులేదు, కానీ ఒక భార్యాభర్తలు ఉన్నారు. ఆ భర్త పాస్టర్ గారికి చాలా నమ్మకంగా ఉండే వ్యక్తి. పాస్టర్ గారే వారి యొక్క పెళ్లి చేశాడు. అయితే భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో అప్పుడప్పుడు తగాదాలు వచ్చాయి. ఆత్మ సంబంధంగా భర్త వెళుతూ ఉంటే భార్య ఏమో కొంత శరీర సంబంధంగా ఆలోచించడం ప్రారంభించింది. ఒకానొక సమయంలో
తాను గబుక్కుని రూములోకి వెళ్ళేటప్పటికి తను భార్య ఎలాంటి పరిస్థితిలో ఉందంటే బీరువా తీసి అందులో ఒక విగ్రహం పెట్టి దాన్ని పూజ చేస్తుంది. దానికి విగ్రహం పెట్టి దాన్ని పూజ చేస్తుంది. ఇతడేమో పాస్టర్ గారి దగ్గర నమ్మకంగా ఉండే వ్యక్తి. ఈమె విగ్రహారాధనని విడిచిపెట్టలేని పరిస్థితిలోనికి వచ్చింది. ఈమె విగ్రహారాధికురాలని ఎవరికి తెలియదు. అందుకనే ఆమె బహుశా సీక్రెట్గా అది చేస్తుందనే విషయం అర్థమైంది. చాలా రోజులు దాని గురించి గొడవ జరిగింది. నేను విడిచిపెట్టేస్తానన్నాడు. అప్పటికే కుమార్తె కొడుకు పుట్టారు. ఇలాగా జరుగుతున్న సందర్భంలో ఈ విషయం పాస్టర్ గారి దాకా వెళ్ళింది. అది పాస్టర్ గారు కూడా దాని గురించి ప్రార్థన చేస్తున్నారు. ఈలోపు ఈ గొడవ జరుగుతున్న సందర్భంలో ఏ రోజున ఏదనుకుంటున్నారో తెలియదు. ఒకానొక దినమున అతడు ఏమనుకున్నాడు అంటే, ఇక నేను జీవించడం వేస్ట్ అని చెప్పి తన భార్యని తన ఇద్దరు బిడ్డల్ని చంపేసి తను చచ్చిపోదాం అనుకున్నాడు. విషమో లేకపోతే ఇంకోటి ఏదో పెట్టేసి ముందు వారికి పెట్టేసి తర్వాత ఆయన తినేసి చచ్చిపోదాం అని నిర్ణయం తీసుకున్నాడు. అలాగా నిర్ణయం తీసుకుని అది తినడానికి ముందు వెళ్తూ ఉంటే ఈలోపు పాస్టర్ గారు ఫోన్ చేసి ఈయనకి పిలిచి, రేపొద్దున్నే మీ భార్యాభర్తలు ఇద్దరు బట్టలు సదురుకుని నేను ఒక ప్రాంతానికి చెప్తాను, ఆ ప్రాంతానికి మీరు వెళ్ళాలి అని చెప్పేశానంటే, చాలా దూర ప్రాంతం, అక్కడి నుంచి ఇంచుమించు ఒక 50 కిలోమీటర్ల అవతల ఆయనకు ఒక సంఘం ఉంటే, సంఘం యొక్క పాస్టర్ గారు ఉంటే ఆ పాస్టర్ గారి దగ్గరికి ఈయన పంపించాడు. అక్కడ ఒక రూమ్ ఇచ్చి అక్కడ కొన్ని రోజులు ఉండడానికి ప్రయత్నం చేశారు. 2-3 సంవత్సరాల తర్వాత ఈ పాస్టర్ గారు అక్కడికి వెళ్ళారు. 2-3 సంవత్సరాల తర్వాత ఈ పాస్టర్ గారు తన యొక్క శిష్యుని ఎక్కడికైతే పంపించాడో ఆ శిష్యుని చూద్దామని అప్పుడు 2-3 సంవత్సరాలు కూడా ఈయన చూడలేదు, కనీసం మాటలు కూడా మాట్లాడలేదు, ఫోన్లో కూడా మాట్లాడలేదు అని 2-3 సంవత్సరాల తర్వాత చూడడానికి వెళితే ఆ శిష్యుడి యొక్క భార్య ప్రసంగించడం మొదలుపెట్టిందంట, ప్రసంగాలు చేయటం మొదలుపెట్టిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వచ్చి అడిగాడు, ఆ శిష్యుడికి అడిగాడు, నువ్వు ఈ సమస్య చెప్పావు కదా, నీ భార్య ఇలాగ ఉందని చెప్పి తను మారు మనసు లేదని చెప్పి తను వేరే వేరే పూజలు చేస్తుందని చెప్పావు కదా, తను ఎలా మారింది అని అంటే, ఏమి లేదండి, ఈ పాస్టర్ గారు ఏమన్నారంటే, నీ యొక్క పరిస్థితిని బట్టి నీ యొక్క సమస్యని బట్టి దేవుని సన్నిధిలో స్తుతించు అని స్తుతించడమే నేర్పించారండి. ఆ స్తుతిస్తూ ఏమైందో తెలియదు కానీ నాకంటే ఎక్కువగా నా భార్య ఎక్కువగా సేవలో పాల్గొంటుందండి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను చెప్పే విషయం ఏమిటి అంటే, మనము ప్రార్థన చేసినప్పుడు ఎంతగా మనం తన్మయత్వం పొందుతామో, స్తుతించినప్పుడు అంతకంటే ఇంకా ఎక్కువగా పరలోకపు అనుభవాన్ని మనం పొందుకుంటాం. ఆ స్తుతించినప్పుడు దేవుని ద్వారా మనకు గొప్ప కార్యాలు మన జీవితంలో జరగడానికి సిద్ధంగా ఉంటాయి. అది ఎటువంటి శరీర సంబంధమైన కార్యమైనా సరే, అది ఎటువంటి శరీర సంబంధమైన అధికారమైనా సరే, అది ఎటువంటి శరీర సంబంధాల యొక్క ఆలోచన అయినా సరే, మన జీవితంలో నెరవేర్చబడకుండా మనల్ని ఆత్మ సంబంధముగా ముందుకు నడిపిస్తుంది. అందుకనే దేవుడు మనల్ని స్తుతించమని చెబుతూ ఉన్నాడు. స్తుతించండి, దేవుని సన్నిధిలో రూపాంతరం చెందడానికి ప్రయత్నం చేయండి. ఇటు మాటల చేత మనందరూ కూడా దీవింపబడుతున్నారు.